Hi Manoj, Hi, sir. how are you, man? I am fine. What about you, sir? Good, I'm doing well, man. Well, Yeah. so congratulations Thank you, sir. Thank you so much. for your selections. Not selections, selections. Yes, but this is all from you only, which I am got. Even though I am got placed in two companies, this is because of you only, sir. Because I am joined the SPR professionals, and I also improve my communications as well as accounting knowledge and finance knowledge. I will say ఇదంతా వచ్చిందంటే ఎస్పీ ప్రొఫెషనల్స్ మీరు చాలా ఫ్యాకల్టీ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. అలాగే మీరు ఏ వాకిన్కి వెళ్ళినా కూడా మీ సపోర్టు ఆ కంఫర్ట్నెస్ బయట వాకిన్స్కి వెళ్తేనేమో ఒక రకంగా ఉంటుంది, మీ నుంచి వాకిన్స్కి వెళ్తేనేమో ఒక రకంగా ఉంటుంది. అది ఫైన్, నాకు చాలా హెల్ప్ అయింది సార్. 100%. ఇప్పుడు బయట నుంచి వెళ్ళడానికి ఎస్సీ నుంచి వెళ్ళడానికి 100% అగ్రీ అవుతాను. 100%. నైస్. సో బేసిక్ అంటే ఇనీషియల్గా అసలు మీకు ఎస్వి ఎలా తెలిసింది అండ్ హౌ యూ అండ్ విచ్ కంపెనీస్ యూ గాట్ సెలెక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? Mainly I'm selected in Cognizant and as well as H&L Black. Okay. Where I got in Cognizant like 2.5 around, but in H&L Black it is like 3.5 lakhs per annum. But I'm opted for Cognizant because it is in H&L Black is a contractual basis. But they have also said like మేము పర్మనెంట్ చేస్తాం మిమ్మల్ని ఒక 6 months తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి. కానీ ఎందుకో నాకు ఇంకా అది బాగా అనిపించింది. కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ కదా అని ఇంకా ఆప్ చేసేసుకున్నాను. ఓకే ఓకే, అంటే పర్మనెంట్ రోల్ కాబట్టి పర్మనెంట్ రోల్ కాబట్టి మళ్ళీ క్యాప్ వేసడం బాగానే ఉంది. ఇది కూడా ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. సో ఎలా అంటే హౌ డూ యూ నో అబౌట్ ఎస్వి అండ్ ట్రస్ట్ ఉంటుంది కదా బేసిక్గా. హైదరాబాద్లోకి వస్తే మనకు ఎటు చూసిన అమీర్పేట్ మొత్తం జనాలు అందరికీ. సో ఫస్ట్ మనకి ఏదైనా అంటే అమీర్పేట్, తర్వాత ఇక్కడ బయట. సో ఇక్కడ షో పుటప్ ఏముండదు, సింపుల్గా ఉంటుంది కదా, మరి ఎందుకోసం ట్రస్ట్ చేశారు? నేను కూడా అదే అనుకున్నాను సార్. మామూలుగా ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమీర్పేట, నాకు కూడా అమీర్పేట గుర్తొచ్చింది మెయిన్గా. అది నాకు ఫస్ట్ టైం ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోగానే మా డాడీ కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. తర్వాత ఒక 2 months నాకు హాస్పిటల్లో మా డాడీని కేర్ తీసుకోవడం, నేను అక్కడ అగ్రికల్చర్ అంటే ఫార్మింగ్ వర్క్ చేసినాను. అప్పుడు వర్షాకాలం అసలు మామూలుగా. ఆ వర్షాకాలంలో వ్యవసాయం చేయడం ఏంటంటే పూర్తి బాధ్యత తీసుకొని చేయడం వేరేగా ఉంటుంది. ఏదో నార్మల్గా వేరే వాళ్ళ మీద మన పేరెంట్స్ డిపెండ్ అయ్యి చేయడం, ఏదో మనం వర్క్ చేస్తే వేరేగా ఉంటుంది. అప్పుడు నాకు ఒక 2 months మాత్రం వర్క్లో చాలా నేను ఇబ్బంది పడ్డాను. అగ్రికల్చర్ అంత ఈజీ కాదు అని అప్పుడు తెలిసింది నాకు. అప్పుడు నేను సెల్ఫ్ రియలైజేషన్ అయినాను. తర్వాత నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చేసిన. అంటే హైదరాబాద్లో చదువుకున్నాను నేను. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత 2 months మా డాడీకి ఇక సడన్గా కొంచెం హెల్త్ ఇష్యూ అయింది. ఆ 2 months నేనే అగ్రికల్చర్ చూసుకున్నాను. అప్పుడు నేను సెల్ఫ్ రియలైజేషన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఏదైనా సరే కొడితే ఎంఎన్సీలో కొట్టాలి, హైదరాబాద్లో ఉండాలి, ఈ కష్టం అంటారు కాదు అది ఫస్ట్గా స్టార్ట్ చేసిన. ఏంది అని ఇంటర్వ్యూస్కి ఒక 20 interviews అటెండ్ చేశాను నేను ఇంతవరకు. జస్ట్ బీకామ్ అయిపోయిన తర్వాత అటు ఎంబీఏ అప్లై చేసిన, ఎంబీఏ చేస్తున్నాను. 4 monthsలో 20 interviews అటెండ్ అయినాను. కానీ ప్రతి దానిలో ఫెయిల్, ప్రతి దానిలో రిజెక్టెడ్, లేకపోతే ఒకటి చిన్న దాంతో పోవడం, ఇదే ఇంకా చాలా రిపీటెడ్గా జరిగినాయి. ఇంకేంది మరి 10th అవుతుంది అసలు నాలో ఏం ప్రాబ్లం ఉందని ఇక మా బ్రదర్ ఒక రాహుల్ అని అంతకుముందు వెల్స్ ఫార్గులో నేను ఇదే ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి ప్లేస్ అయ్యాను. ఓకే ఓకే, అతను కాంటాక్ట్ అయినా మరి ఇట్లా మనకి నారాయణగూడలో ఇట్లా ఉన్నది, మరి జాయిన్ అవుతావా హిమాయత్ నగర్లో ఎస్విఆర్ ఉన్నది అని ఆయన సజెస్ట్ చేసిండు నాకు. చేసిన తర్వాత నేను ఒకసారి అయినా సరే నేను ట్రస్ట్ చేయలే అతన్ని. ఎందుకు అంటే మన పైసలు నేను అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయ్యి నాకు డబ్బులు లేవు. నేను ట్రస్ట్ చేయలేదు అతన్ని. నేను మళ్ళీ గూగుల్లో మళ్ళీ యూట్యూబ్లో అంతా సెర్చ్ చేసిన. చూసరికి చాలామంది ప్లేస్ అయినట్టు చాలా నేను చూస్తుంటే డైలీ ఒక వీడియో వస్తుంది మీదే. ఇంతమంది ఎట్లా ప్లేస్ అవుతారు, అసలు రెసిషన్ నడుస్తుంది, రెసిషన్ నడుస్తుంది, అవుతుర్రా అసలు నిజమేనా అబద్ధమేనా అనేది నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన. ఇన్స్టిట్యూట్కి వచ్చినాక నేను మీకు తెలియప్పుడు సీక్రెట్గా రీసెర్చ్ చేసిన. ఫస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత చాలామంది అడిగాను మరి జెన్యున్ అయినా బ్రో అంటే లేదు బ్రో నాకు వచ్చింది నిజంగా, నేను ఆఫర్ లెటర్ చూపించాను. నమ్మినాను. ఇంకా వాళ్ళందరూ ప్లేస్ అయ్యారు. తర్వాత ఇక నాకు మళ్ళీ నేను ఏం చేసిన మళ్ళీ డెమోస్ ఉన్నాయి కదా మనకి, సరే డెమోస్ అయితే చూద్దాం, ఇలా టీచింగ్ ఎట్లున్నది, వే ఆఫ్ టీచింగ్ అనేది చూద్దామని డెమోస్ అటెండ్ అయినాను. ఒకటి ఏదైనా నాకు థియరీ నాలెడ్జ్ ఉంది అకౌంట్స్ పైన ఉంది, కానీ మనకి కింద మీరు చెప్పే టీచింగ్ వే ఆఫ్ టీచింగ్ ఉన్నది కదా అది డిఫరెంట్. మనకు అప్పటివరకు తెలియదు నాకు అసలు. ఓకే నేను ఇంతవరకు రిజెక్ట్ అయింది దీనివల్లనా మెయిన్గా. సరే ఇక్కడ జాయిన్ అయితే బాగానే ఉంటుంది, మనకు ప్లేస్మెంట్ వస్తుంది 100%. నేను అయినా కూడా మొత్తం మీ మీద రిలే కాలే. ఎందుకంటే నా కష్టం లేకుండా అయితే అంటే మనం కొంచెం మీరు ఇచ్చారు చాలా బ్యాక్ బోన్. ఇప్పుడు మీరు ఒక 80% మాకు సపోర్ట్ ఇచ్చారు సార్, 20% మేము కొద్దిగా హార్డ్ వర్క్ చేయండి, మా ఎవరు కాదు నాలెడ్జ్ లేదైతే ఓకే మనం హార్డ్ వర్క్ చేద్దాం, వీళ్ళు మనకు చాలా సపోర్ట్ ఇస్తారు, వీళ్ళు ఫుల్గా ఉన్నారు అనేది నాకు అప్పుడు ఓకే అనిపించింది. ఏంటంటే ఒక 3 డెమోస్ ఇన్న తర్వాతనే 28,000 కట్టి
అడ్మిషన్ తీసుకున్నాను మీ దాంట్లో. ఓకే. తీసుకున్న తర్వాత అంతా మనకి ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. ఫిక్స్ అయిపోయి ఒకటేసారి కట్టేస్తా. ఒకటిసారి ఫిక్స్ అమౌంట్ ఒకటిసారి కట్టేసిన నమ్మకం వచ్చింది కదా. ఓకే. 15,000 మళ్ళీ అంత పెట్టుకోలేదు. నేను డిస్కౌంట్ కూడా మళ్ళీ 2,000 దొరికింది కదా 30,000 దగ్గర. 28,000 ఫిక్స్ పెట్టుకుని ఇంకా నమ్మకం పెట్టుకున్నా, కొట్టేస్తా, ఏం లేదు కష్టపడతా, అవసరం అయితే మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వస్తా, సార్ని బతులైనా సరే నేను ఏదో ఒకటి చేసుకుంటా అనేది నమ్మకం వచ్చింది. వీళ్ళు చెప్తారు బాగానే అని ఇంకా టీచింగ్ ఇని ఢిల్లీ కళ్యాణ్ సార్ కావచ్చు, మనకి మెయిన్గా ఢిల్లీ కళ్యాణ్ సార్, మనకి అభిత్ సార్ నాకు ఎక్కువ క్లాసులు ఉపయోగపడి స్టేజ్ ఫియర్ నాకు ఎక్కువ ఉండేది. ఈ అకౌంట్స్ కూడా మీరు టీచింగ్ చేసారు కదా సార్, ఈ గ్యాప్స్ అంటే తెలియదు నాకు అసలు. గ్యాప్స్ అంటే ఏంటిది, మామూలుగా ఇంటర్వ్యూ చూసినాం ఇది, అందులో గ్యాప్స్ అని అడిగారు, జనరల్ యాక్సెప్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్న, అది నాకు తెలియదు అసలు. ఏందా కొత్తగా ఉన్నాయి అసలు మనకి ఎందుకు పోతుందని జాయిన్ అయిపోయారు, అంతా ఓకే అయింది. ప్రజెంట్ అయితే లాస్ట్కి మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే మనకి ఏ ఇంటర్వ్యూ అయినా సరే క్రాక్ చేసేస్తాం రా బై అన్నట్లుంది. పర్ఫెక్ట్. ఆ కాన్ఫిడెంట్ చాలా అబ్బా, ఎందుకంటే ఇనీషియల్ స్టెప్లో మనం జాబ్ కొట్టుకోవడం అనేది ఏదైతే ఉందో దట్ విల్ గివ్ ఏ డిఫరెంట్ కిక్. ఎప్పుడైనా మన ఓన్గా కొట్టుకుంటాం కదా. సో మార్కెట్లో చాలా వరకు ఎట్లుంటుంది అంటే డిఫరెంట్ థింగ్స్, ఏదో షార్ట్ కట్లో పోదామని చూస్తారు. ఐ విల్ నాట్ ట్రస్ట్ షార్ట్ కట్స్. షార్ట్ కట్ కంటే ముందు ఫస్ట్ మనం ఇంప్రూవ్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తే, ఇప్పుడు ఇన్ని ఫేస్ చేసినావు కదా, నీకు జాబ్ వాల్యూ తెలుస్తుంది ఫస్ట్. అది నిజం సార్, అది మాత్రం చాలా వరకు ప్రతి ఒక్క వాక్యం పోయినప్పుడు పొద్దున తిని వెళ్తే మధ్యాహ్నం మనకి ఏముండదు, నైట్ ఎప్పుడు 10కి వస్తాం మనం హాస్టల్కి మళ్ళీ రీచ్ అయ్యేసరికి, అది మాత్రం చాలా పెయిన్ఫుల్. మొన్న డ్రైవ్ జరిగుండే ఎక్కడ, కాగ్నిజెంట్ కాదు, మన ఇన్ఫర్ జరిగుండే. ఇన్ఫర్లో కూడా సేమ్ మార్నింగ్ 9 o'clock వాళ్ళు రమ్మన్నారు, 9 o'clock రమ్మని 7:30కి అప్పటికి ఏమైంది, 2 రౌండ్లు అయినాయి. పిల్లలకు చెప్పిన అంటే ఆన్లైన్ మనం ఏదైతే ఉందో ఆపర్చునిటీస్ యూజ్ చేసుకోవడం, అంటే ఆపర్చునిటీస్ రావడమే కష్టంగా ఉంది మార్కెట్లో. ఫస్ట్ ఏంటంటే ఒకప్పుడు ఇంటర్వ్యూ జరిగి సెలెక్ట్ అవ్వడం ఇబ్బంది ఉండేది. అవును, ఇప్పుడు కనీసం ఇంటర్వ్యూ రావడం లోపలికి అసలు ఎట్లా నౌకరీలో పూజ చేస్తే అసలు మనం దేకటోడు ఎవడు, ఇంటర్వ్యూ ఆపర్చునిటీ రావడం అది చాలా కష్టం అవుతుంది మార్కెట్లో. అది ఆపర్చునిటీస్ వరకు నాకు కూడా చాలా ఇచ్చారు సార్ మీరు ఆపర్చునిటీస్. నేను ఆపర్చునిటీస్ పరంగా అయితే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని పర్సనల్గా వచ్చి ఆపర్చునిటీ అడిగింది లేదు, ఎవరిని కూడా అడగలేదు. పర్ఫార్మెన్సే ఒక్కటి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫస్ట్ వీక్ నుంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినాను. ప్రతి వీక్లో షార్ట్ లిస్ట్ అంటారు, ప్రతి ఒక్క దానికి దేనికోసం సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ నన్ను వెల్స్ ఫార్గ్ కానీ దేనికోసం సెలెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఒకటి ఏంటంటే సార్ని అడగడం ఇది అంతే కాదు, మనం ప్రిపేర్ అయ్యి పర్ఫార్మెన్స్ ఇస్తే కానీ 100% సారే చేసేస్తాడు, అది బాధలేదని నేను ప్రిపేర్. నేను ఎందుకోసం అంటున్నా అంటే, ఇప్పుడు చాలామంది వచ్చి పర్సనల్గా అడుగుతాడు. పర్సనల్గా అడిగి అట్లా ఏమవుతుందంటే మనకు గుడ్ నేమ్ అండ్ ఉండదు. దాంతోపాటు పిల్లలకు అధర్మం. ఎట్లా అంటే చదువుకున్నోడు ఇప్పుడు 10 మార్కులకి 8 మార్కులు వచ్చినాయి, వాడికి ఛాన్స్ అయినా 3 వచ్చినోడికి ఇవ్వాలి. ఒక మాట నేను ఏమంటా అంటే, ఎగ్జాక్ట్లీ ఎడ్యుకేషన్ ఇక్కడ మన క్వాలిటీ కూడా ఎందుకు ఉందో తెలుసా. బయట కంపెనీకి పోతే మనోళ్ళే ఫైనల్ లాస్ట్ వరకు, ఇప్పుడు H&R బ్లాక్కి 6 ఉన్న దాంట్లో నువ్వు కూడా ఉన్నావు కదా, ఓన్లీ మన 6 members, దాంతోపాటు 2 ఉన్నారు ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు. ఓవరాల్గా 200 మంది వస్తే దాంట్లో మిగిలిందంతా 8 members, దాంట్లో 6 మనోళ్ళే. సో అంటే క్వాలిటీ విల్ గివ్. ఏ కంపెనీకి వెళ్ళినా అబ్బా నేను ఏం చెప్తున్నా అంటే కష్టే ఫలి అంతే. సో చెప్పేది నిజం, దట్ ఈజ్ వాట్. అది అర్థం చేసుకునేటోడు ఉంటే ఓకే. చాలామంది అగరికి వచ్చి అడుగుతారు, సార్ నాకు కొంచెం చూడండి, షార్ట్ కట్ చూడండి. చెప్తున్నా అమౌంట్ ఇస్తామా అది నేను ఒక్కటే అంట, అమౌంట్ ఇస్తే ఏమి ఇస్తే పనికిరాదు ఇక్కడ. ఎందుకంటే కంపెనీల మేనేజర్లు ఎవరు కూడా, ఇప్పుడు నువ్వే ఇన్ని మేనేజర్లను అటెండ్ అయ్యి ఉంటావు కదా, 4-5 మేనేజర్ డిఫరెంట్ చాలా ఎవరన్నా మనకు వేరే రకంగా వింటారా లేకపోతే సబ్జెక్ట్కి వింటారా? వాళ్ళు మెయిన్ చేసే సబ్జెక్టే సార్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఎంత రిఫరెన్స్ ఉన్నా కూడా సరే, ఇప్పుడు నాతో పాటు చాలామంది రిఫరెన్స్ వాళ్ళు వచ్చిర్రు ఖచ్చితంగా, కానీ వాళ్ళని తీసుకోకుండా నన్ను తీసుకున్నారంటే ట్రస్ట్, సబ్జెక్టు నాలెడ్జ్ వర్తియా, క్యాండిడేట్ వర్తియా కాదా. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా డబ్బులు పెట్టి తీసుకున్నా కూడా లోపల మేనేజర్ అడుగుతారు కదా, వర్క్ చేయకుండా వాళ్ళని అడుగుతారు కదా. ఏం రాని వాళ్ళని నేను తీసుకొని, నీ మేనేజర్ అయితే పని చేయడు కదబ్బా. సో ఈ లాజిక్ అంటే నేను ఏమంటున్నా అంటే, అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరికైనా సరే మై మేజర్ సజెషన్ అండ్ మోటో, స్టూడియోకి రమ్మని ఏం చెప్పాను నేను, నీకు కావాలనుకుంటారా. బట్ కాకపోతే ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే గో త్రూ విత్ ద సబ్జెక్ట్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇట్. ఒక్కసారి ప్రాపర్గా చూసుకొని అసలు నేను చదివిన సబ్జెక్ట్ ఏంటి, నా ప్రాజెక్ట్ ఏంటి, నేను ఏం నేర్చుకున్నా, నాకు ఏం అవుట్పుట్ ఇవ్వగలుగుతా, అసలు నా క్యాపబిలిటీ ఎంత ఉంది చెక్ చేసుకుంటే దెన్ డెఫినెట్లీ వీ విల్ అండర్స్టాండ్. అది మనకు కావాలి. మీ కాలేజ్ ఎక్కడ అసలు? మాది యూనివర్సిటీ ఆఫ్ పీజీ కాలేజ్ సార్, ఉస్మానియా యూనివర్సిటీ. ఓ క్యాంపస్లో వేసినావా? క్యాంపస్లోనే, ఉస్మానియాలో. నైస్ నైస్. అందులోనే చేసినాను. ఇంకా ఎంబీఏ నేను ఏదో మామూలుగా రెగ్యులరే పెట్టినా కానీ నార్మల్గా కాలేజీకి వెళ్ళకుండా గ్రేట్ చేస్తున్నాను. ఇంకా ఇది ఇప్పుడు ఎంబీఏ కూడా చేస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ ఒక పార్ట్ టైం వర్క్ కూడా చేస్తున్నాను. నైస్ నైస్ నైస్.
ఇంకా ఇది ఇప్పుడు ప్రజెంట్. కూల్, మంచిగా ప్రశాంతంగా పార్ట్ టైం అన్నీ వదిలేసి ప్రశాంతంగా నీ జాబ్ నువ్వు చేసుకో, ఎంబీఏ కంప్లీట్ చేసుకో. ఒక 2 years వర్క్ చేసినావు అంటే నీకు మళ్ళీ అప్గ్రేడ్ థింగ్స్ వస్తూ ఉంటాయి. మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో. సో టార్గెట్ ఫర్ బిగ్ కంపెనీస్ అండ్ గుడ్ కంపెనీస్. సో ఎట్లా అంటే లైఫ్ మనం 4 to 5 yearsలో మన ప్యాకేజ్ అట్లీస్ట్ 10 to 12 lakhs ఉంటే కెరీర్ మంచిగా ఉంటుంది. దెన్ వీ కెన్ గో యాజ్ మ్యారేజ్కి వెళ్ళినా ఏదికి వెళ్ళినా నీకు వాల్యూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు జాబ్ జాయిన్ అయిన తర్వాత థింగ్స్ డిఫరెంట్ అనుకో. అప్పుడు చూసిన మనోజ్కి ఇప్పుడు చూసే మనోజ్కి తేడా ఉంటుంది. ఎందుకు సార్ మొన్న చూసిన మనోజ్కి ఇప్పటికీ తేడా ఉంది కదా. మొన్నటికి ఏంటంటే చాలా ట్రై చేసినాను, ట్రై చేసి నాకే విసుగొచ్చి, అంటే ఇక ఆ ఫీల్డ్ ఏంటంటే మనకి ఎట్లుంటే సార్ చాలా ఇచ్చి రాకపోతే ఇంకా బ్యాక్ అవుదాంలే. 100% చెప్తున్నా. చాలా మంది ఫీల్ అయ్యేది ఇది ఏంటంటే మనకి ఎంఎన్సీ జాబులు రావిగా, మన వల్ల కాదు, ఇవి టైం వేస్ట్ కథలు అని ఫీల్ అవుతారు. కానీ నిజం చెప్పాలంటే ప్లాన్ ప్రకారం వెళ్తే మనం 100% కొట్టగలుగుతాం. అవును సార్, అది ప్లాన్ అంతే. ప్లాన్ ప్రాపర్ గైడెన్స్, దట్స్ ఇట్. గైడెన్స్ కూడా అదృష్టమే లేదు డెఫినెట్గా. ఎందుకంటే చాలా మంది తెలియక డొమెస్టిక్లలో నేను చూస్తే నగర స్టూడెంట్స్ వస్తా 2017లో పాస్ అవుతాడు చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర, లేకపోతే చిన్న చిన్న కంపెనీలలో ఎంత శాలరీ రేట్ 12,000 14,000 అంటే. అది అవును సార్ నిజం. అరే నువ్వు 12,000 14,000 3 సంవత్సరాల టైం వేస్ట్ చేసినావు, నువ్వు ఏం చేస్తున్నావు? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్, జస్ట్ ఏంటంటే వాళ్ళకి దగ్గర 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డొమెస్టిక్లో చేస్తారు 50,000. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి దానికి చాలా తక్కువ అసలు. మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఎంఎన్సీలో చేసే వర్క్ కన్నా ఎక్కువ చేస్తారు వాళ్ళు, విపరీతమైన వర్క్. 100% ప్రతి ఒక్కటి చేస్తారు. మనకి బీఆర్ఎస్ కావచ్చు, వెండర్ రికన్సిలేషన్స్, జనరల్ ఎంట్రీస్ కా నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి టాలీ ఈఆర్పీలో మనకి ఏమేమి ఉంటాయో అన్ని డెఫినెట్ జిఎస్టీ రిటర్న్స్, ఆడిటింగ్స్ కూడా చేస్తారు వాళ్ళు. అదే చాలా ఇబ్బంది అది. అవును, అంటే ఏమంటా అంటే వాడికి కనీసం ఇప్పుడు అంత కష్టపడ్డందుకు ఒక 30,000, ఇప్పుడు మనిషి మినిమం బతకాలంటే ఎంతో కొంత అమౌంట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు స్టార్టింగ్ శాలరీసే 24,000 25,000 ఇస్తున్న సిచ్యువేషన్లో పాపం వాళ్ళకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసి వాడి ఫ్యామిలీని వాడి పిల్లల్ని, సో దట్ ఈజ్ వాట్. అందుకే ప్రాపర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. 100% అది మాత్రం నమ్ముతాను నేను. సో ఎక్కడ మీ లోకల్ ఎక్కడ? మాది కరీంనగర్ సార్. మేము మామూలుగా సాంబయ్యపల్లి మాది విలేజ్, చుప్పదండి దగ్గర. ఓకే. ఫాదర్ ఫార్మరా? మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా ఫార్మింగ్ వర్క్స్ చేస్తారు, అగ్రికల్చర్. ఇంకా ప్యాడీ మేజ్ ఇవి చేస్తాం. నైస్ నైస్ నైస్. సో రోల్ మోడల్ అవ్వాలి మనోజ్ మీ విలేజ్కి నువ్వు. తప్పకుండా సార్. ఓకేనా? డూ యువర్ బెస్ట్ అండ్ డెఫినెట్లీ ద థింగ్స్ విల్ బి గో గుడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.